గుంటూరులో ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు కొల్లి బాబీ హాజరయ్యారు. అనంతరం అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుంటూరులో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అల్లు అరవింద్ తెలిపారు. అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి తగిన కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గిఫ్ట్ నాకు ప్రసాదించిన ఈ కమిటీ వారందరికీ నేను కృతజ్ఞతలతో ప్రారంభిస్తున్నాను. ఇక్కడ అందరి గురించి చెప్పాను, కానీ కొల్లి బాబీ గురించి మిగిల్చాను. 2002లో ఆ ఊరొచ్చి చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకుని గీతాక్షికి వచ్చిన ఆయన ఎంత సాధించాడంటే, చిరంజీవి గారితో సినిమా తీసి మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారితో ఇంకో సినిమా తీస్తుండి ఎంతో మంది ప్రముఖ హీరోలతోటి ఆయన సినిమా తీశారు. అంత ఈ వీధుల్లో తిరిగి లాజ్ సెంటర్లో లాఠీ దెబ్బలు తిని చిరంజీవి గారి కోసం అటువంటి ఆయన ఇక్కడ వరకు చేరారంటే ఆయన సాధించిన దానికి నిజంగా మనం అందరం గుంటూరు వాస్తవ్యులుగా అభినందించాలి. వాళ్ళు వీళ్ళని కాదు, కులాలని కాదు, మతాలని కాదు, ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి గౌరవం ఇస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమానికి మన గుంటూరుకి అల్లు అరవింద్ గారు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. రామలింగయ్య గారంటే ఆ రోజు జోక్స్ ఏదైనా మంచి హాస్య నటులను చూడాలనుకుంటే మధ్యలో మేము బ్రహ్మానందం గారిని చూసేవాళ్ళం. కానీ ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అల్లు రామలింగయ్య గారికి మంచి యాక్టర్గా, అంతేకాకుండా ఇందాక కూడా చరిత్రలో ఒక యాక్టింగ్ ఫీల్డ్లో ఉండి స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహానుభావుడు సుదీర్ఘ కాలం పాటు సినీ చరిత్రలో అలాగే స్వాతంత్ర సమరయోధంలో కూడా పార్టిసిపేట్ చేసి నేటి వరకు కూడా ప్రజల గుండెల్లో చెరగనటువంటి ముద్రేసినటువంటి రామలింగయ్య గారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకులు. అటువంటి మహనీయుల స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా రాబోయేటువంటి తరాలు కూడా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని. వాల్తేరు వేరే జరుగుతున్నప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు లంచ్కి ఆ రోజు అప్పుడు ఫస్ట్ టైం విన్నాను. ఆల్మోస్ట్ 3 ఏళ్ల క్రితం అరవింద్ గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇలా అనుకుంటున్నాం, నేను నా స్నేహితులు ట్రస్టీగా ఫామ్ అయ్యి తప్పకుండా దాన్ని ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తామని ఆ రోజు ఆయన మాట ఇచ్చారు. సో ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆయన స్నేహితులు, ఆయన అంటే ప్రాణ స్నేహితులాగా ఉన్న ఈ టీం అందరు కలిసి మళ్ళీ దీన్ని నిలబెట్టారు. ఇందాక ఎవరు అంటున్నారు దిమ్మ కట్టంగానే పడేశారని. అలా దిమ్మ పడేసి విగ్రహాన్ని బట్టి దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రూపశిల్పి కూడా ఎంత అంటే ఎన్నో విగ్రహాలు చూస్తుంటాం, ఒక కళ, జీవకళ అనేది చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి. సో ఎవరైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారో, ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటెన్షన్ జెన్యూన్ కాబట్టి అన్నీ కూడా దానికి కుదిరిని. సో చూడంగానే అదే అనుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరిన రామకృష్ణ వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, నా సొంత వాళ్ళు.